పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఆపరేషన్ సింధూర్ తో రగిలిపోతున్న పాక్ ప్రతిచర్యగా భారత్ పై ఏ క్షణమైన దాడులు చేసే ఛాన్స్ ఉంది. దీంతో ఇండియన్ ఆర్మీ కూడా అలర్ట్ అయింది. సరిహద్దు రాష్ట్రాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. అటు పాకిస్తాన్ తో సరిహద్దులు పంచుకుంటున్న రాష్ట్రాల్లో భద్రత చర్యలు కొనసాగుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ అటాక్ తర్వాత పాక్ వైపు నుంచి ఎలాంటి దాడులనైనా ఎదుర్కొనేందుకు భారత త్రివిధ దళాలు సర్వం సిద్ధం చేసుకున్నాయి. ఈ క్రమంలో దాయాది దేశంతో సరిహద్దు కలిగి ఉన్న రాజస్థాన్, పంజాబ్లో హై అలర్ట్ ప్రకటించారు. సరిహద్దులను మూసివేసి గస్తీని ముమ్మరం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు గుమికూడవద్దని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా రాజస్థాన్, పంజాబ్ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పోలీస్ సిబ్బంది సెలవులను రద్దు చేశాయి. అంతేకాదు బహిరంగ సభలపై కూడా నిషేధం విధించాయి. పాక్తో రెండు రాష్ట్రాల సరిహద్దులను పూర్తిగా వేశారు. సరిహద్దు వద్ద ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే కాల్పులు జరిపేలా భద్రతా దళాలకు ఆదేశాలు జారీ అయ్యాయి. అటు రాజస్థాన్లో 1037 కిలోమీటర్ల మేర వరకు ఉన్న పాకిస్తాన్ సరిహద్దును సీల్ చేశారు. ఇక పంజాబ్లో ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. సరిహద్దులోని 6 జిల్లాల్లో పాఠశాలలను మూసివేసింది. వీటిలో ఫిరోజ్పూర్, పఠాన్కోట్, ఫజ్లికా, అమృత్సర్, గురుదాస్పూర్, తార్న్ తరన్ ప్రాంతాల్లో 72 గంటల పాటు స్కూళ్లను మూసివేశారు. రాష్ట్ర పోలీస్ శాఖ ఇతర దళాల్లో సెలవులను రద్దు చేసి సిబ్బంది తక్షణమే విధులకు హాజరవ్వాలని పేర్కొన్నారు. ఇక మరోవైపు భారత వాయుసేన కూడా పూర్తి అప్రమత్తంగా ఉంది. మే 9వ తేదీ వరకు జోధ్పూర్, బికనేర్, కిషన్గర్ విమానాశ్రయాలను మూసివేశారు. గగనతలంలో యుద్ధ విమానాల గస్తీ కాస్తున్నారు. ఇక్కడ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థలను యాక్టివేట్ చేశారు. ఇక మరోవైపు భారత వైమానిక దళం కూడా హై అలర్ట్ అయింది. పశ్చిమ సెక్టార్లో ఫైటర్ జెట్లు గస్తీ కాస్తున్నాయి. సుఖోయ్ 30 MKI జెట్లు గంగానగర్ నుండి రాన్ ఆఫ్ కచ్ వరకు వైమానిక గస్తీ నిర్వహిస్తున్నాయి. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో జోధ్పూర్, కిషన్గఢ్, బికనీర్ విమానాశ్రయాలను అధికారులు మూసివేశారు. బికనీర్, గంగానగర్, జైసల్మేర్, బార్మేర్ జిల్లాల్లోని పాఠశాలలను అధికారులు మూసివేశారు. ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలను కూడా వాయిదా వేశారు. పోలీసు, రైల్వే సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. ఇప్పటికే సెలవుల్లో ఉన్న అధికారులు వెంటనే విధుల్లోకి చేరాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మరోవైపు ఏ క్షణమైనా పాక్ దాడికి పాల్పడొచ్చన్న అనుమానంతో సరిహద్దు గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అత్యవసర సమయంలో వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ఏర్పాట్లు చేశారు. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత దేశంలో మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాయి. దాంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేయాలని బలగాలు అప్రమత్తంగా ఆదేశించింది. ఈ క్రమంలోనే దేశంలో అలర్ట్ కొనసాగుతోంది. పహల్గామ్లో ముష్కర కర్కాశకాండ వెనుక లోకల్ స్లీపర్ సెల్స్ హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్లీపర్ సెల్స్ హెల్ప్ లేకుండా ఇలాంటి దాడి చేయటం అసాధ్యమని భద్రతా వర్గాలు కూడా భావిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.